ఎల్పీజీ కొరత వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇంధన కొరత ప్రభావం వ్యాపార వాణిజ్య రంగాలపై పడనుందన్నారు. ఇంధన కొరత ఉన్న సమయంలో బంగ్లాదేశ్లో 5,000 టన్నుల డీజిల్ను భారత్ ఎలా సప్లై చేస్తుందని ప్రశ్నించారు వంశీకృష్ణ. ఎల్పీజీ కొరత వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందని అన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇంధన కొరత ప్రభావం వ్యాపార వాణిజ్య రంగాలపై పడనుందన్నారు. ఇంధన కొరత ఉన్న సమయంలో బంగ్లాదేశ్కు 5,000 టన్నుల డీజిల్ను భారత్ ఎలా సప్లై చేస్తుందని ప్రశ్నించారు వంశీకృష్ణ. సమస్య ఏదైతే మన భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నామో ఈరోజు చాలా పెద్ద సమస్య అయినది. రైతుల ద్రోహి బీజేపీ ఏదైతే ఉన్నదో లాస్ట్ ఇయర్ యూరియా మిస్మేనేజ్మెంట్ చేసింది. పూర్తిగా మన తెలంగాణ రైతాంగానికి కూడా నష్టం జరిగింది. మరి అదే విధంగా ఈరోజు ఈ వార్ సమస్యలో ఫారెన్ డిప్లొమసీ అనేది దాని అర్థం పర్థం లేకుండా జయశంకర్ గారు మోడీ గారు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ ఎల్పీజీ గ్యాస్ ఇష్యూ, ఎల్ఎన్జీ ఇష్యూ యూరియా మీద ఎఫెక్ట్ పడుతుంది. యూరియా షార్టేజ్ దేశవ్యాప్తంగా పడుతుంది. మళ్ళీ మన తెలంగాణ ప్రాంతం మీద ఎఫెక్ట్ పడుతుంది. దీని మీద బీజేపీ పార్టీ వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, నడ్డా గారు దీని మీద ఇమ్మీడియట్ గా స్పందించాలి. తెలంగాణ రైతాంగానికి, మన భారతదేశ రైతాంగానికి ఎట్లా న్యాయం చేస్తారని చెప్పి వారు స్పష్టంగా తెలియజేయాలి.